గతంలో గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు వేసిన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కారణంగా రోజు రోజుకు పెరుగుతున్న డ్రైనేజ్ సమస్యలతో ఎస్ఎన్ కాలనీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు సుమారు 12 లక్షల నిధులు మంజూరు చేయించి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులను ప్రారంభించామని జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు రామచంద్రపురం కార్పొరేటర్ బోరుగడ్డ పుష్ప నగేష్ తెలిపారు. ఎస్ఎన్ కాలనీలో స్థానిక ప్రజల సమక్షంలో శంకుస్థాపన చేసిన ఆమె డ్రైనేజ్ పనులు పూర్తయ్యాక సీసీ రోడ్ నిర్మాణం కూడా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్పొరేటర్ కృషి వల్ల సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నందుకు స్థానికులు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు హబీబ్ భాయ్, పైనాటి అధ్యక్షులు హబీబ్ జానీ, పిఠర్ పాల్స్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఐలాపూర్ ఐలేష్, రామ్జీ, సామ్రాట్ కృష్ణ, వివేక్, శ్రీనివాస్, రఫీ, జిఆరి కుమార్, రమేష్, సుంకు, స్వామి, రాజు, రఫీ, షఫీ తదితరులు పాల్గొన్నారు. అదే మాట కాబట్టి వస్తలేదు. అవి బైక్ ఎంత చలో ఇంకో ఆయన ఉన్నాడా చెప్తా రఫీ భాయ్ నమస్కారం. మరి ఇక్కడ వచ్చినటువంటి అభిమాన గారికి, అదేవిధంగా సురేషన్ అభిమానకి, శాంతకి, మరి ఐలేష్కి, రాజ్భాయ్, పీటర్, ఇక్కడ ఉన్న అన్నదమ్ములకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఇది ఎన్నో రోజుల నుంచి సీసీ రోడ్ శాంక్షన్ అయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదన్న ఉద్దేశంతో కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్ ఉండే. దాని నుంచి మేము కొట్లాడి తీసుకురావడం జరిగింది 12 లక్షలు. మరి దాంతోపాటు కూడా సీసీ రోడ్ కూడా శాంక్షన్ అయింది. మరి 20 లక్షలతో సీసీ రోడ్ శాంక్షన్ అయింది. మరి మొన్ననే వేస్తుంటే వినాయకులు ఉన్నాయి, అందరికీ దేవుడు అన్న ఉద్దేశంతో కూడా ఇది పనులు స్టార్ట్ చేయడం జరగలేదు. మరి అతి తొందరలోనే ఇది ఈరోజే పనులు స్టార్ట్ చేసి మరి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకొని సీసీ రోడ్ వేసుకుందామన్న ఉద్దేశంతో ఈరోజు కొబ్బరికాయ పెట్టడం జరిగింది. మరి ఇక్కడ ఉన్న గల్లీ వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే కొంచెం మనం దగ్గరుండి చూసుకొని మెయిన్ వాళ్ళు మంచిగా కట్టేటట్టుగా మరి సిమెంట్ మంచిగా వేస్తురా లేదా అని కాంట్రాక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మనం మంచిగా చేసుకున్నట్టయితే ఎన్నో తరాలకు పనిస్తుంది. కాబట్టి మరి మీరు దగ్గరుండి మెయిన్వేల్ కట్టేటప్పుడు బయట లోపల మంచిగా ప్లాస్టింగ్ చేసినాక లైన్లు కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే కాంట్రాక్టర్ కలపడు కాబట్టి ఎవరి లైన్ వాళ్ళే కలుపుకోవాలి. మెయిన్ వాళ్ళు ప్లాస్టింగ్ చేసినాకనే కలుపుకోవాలి. ఎందుకంటే అంతకుముందు కలుపుకుంటే మళ్ళీ అలా ప్లాస్టింగ్ చేయనిక రాదు, ఇబ్బంది అవుతుంది. మరి మీరు ముందు పైపులు వేసి పెట్టుకోండి. పైపులు వేసి పెట్టుకున్నాక తర్వాత మెయిన్ వాళ్ళు ప్లాస్టింగ్ అయినాక మీరందరూ ఎవరంతలో వాళ్ళు కలుపుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అది అయిపోగా వెంబడే మరి మనం సీసీ రోడ్ కూడా వేసుకుందాం. సీసీ రోడ్ వేసేటప్పుడు కూడా గల్లీలో అందరూ సహకరించాలి. ఎందుకంటే అరుగులు ఉన్నాయి, ఈ అరుగులు తీసేస్తే మనకు రోడ్ పెద్దగా అవుతుంది. ఏదన్నా మనకు ఒక అంబులెన్స్ రావాలంటే కూడా ఒకటి వస్తే ఇంకోటి ఊరిపోని పరిస్థితిలో ఉంది. కాబట్టి మీరు అందరు సహకరిస్తే పెద్దగా రోడ్ వేసుకుందామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మనం అందరం కలిసికట్టుకుంటూ చేసి ఇట్లాంటి అభివృద్ధి పనులు మన డివిజన్లో ఎన్నో చేసుకుందామని